పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వరుసగా 5వ రోజు వైసీపీ నాయకులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇల్లు, వ్యాపారాలతో పాటుగా అనుచరుల ఆస్తులపై తనిఖీలు జరుగుతున్నాయి. భీమవరం, నాగయలంక, సింహరాయకొండ, మద్రాసులలో కూడా గ్రంథి శ్రీనివాస్ వ్యాపార కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక గ్రంథి ఆక్వా ఎక్స్పోర్ట్ ట్రేడర్స్ ఇతర లావాదేవీలపైన దాడులు చేస్తున్నారు ఐటీ అధికారులు. మరో వైసీపీ నాయకుడు జానీకి చెందిన సంజనా డెవలపర్స్ వెంచర్స్ కార్యాలయాలు, జానీ ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో వరుసగా 5వ రోజు వైసీపీ నాయకులపై ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, అటు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇల్లు, అదేవిధంగా వ్యాపారాలు అండ్ తనకు తెలిసిన అనుచరుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? భీమవరంలో 5 రోజులుగా కూడా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు చేస్తున్నారు. అయితే 5 రోజుల నుంచి కూడా నాగరిలంక, సింగరాయకొండ, చెన్నై, భీమవరం ప్రాంతాల్లో గ్రంథి శ్రీనివాస్ నివాసాలు, ఆస్తులపై, ఆయన అనుచరులు, బంధువుల ఆస్తులపై కూడా సోదాలు చేసినటువంటి ఆదాయ పన్ను శాఖ అధికారులు నిన్న సాయంత్రంతో అన్ని చోట్ల కూడా ఆ సోదాలు అనేది కూడా నిలిపివేశారు. పూర్తిగా ముగిసాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు గ్రంథి శ్రీనివాస్ నివాసంలో మాత్రం ఆ సోదాలు ఇంకా పూర్తి కాలేదు. ఉదయం నుంచి మరోమారు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు పూర్తిగా కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. 5 రోజుల నుంచి తనిఖీలు చేసినప్పటికి కూడా ఎటువంటి సమాచారాన్ని బయటకు చెప్పకుండా ప్రస్తుతం అంతా కూడా గోప్యంగా ఉంచారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వారి సెల్ ఫోన్లన్నీ కూడా స్వాధీనం చేసుకుని ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటకు రాకుండా ఆ రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకుని ఆస్తులకు సంబంధించి, ఆదాయానికి సంబంధించి అన్ని లెక్కలు కూడా చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా వారికి ఉన్నటువంటి గ్రంథి ఆక్వా ట్రేడర్స్, అలాగే ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించి లావాదేవీలపైనే వీరు దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఆక్వా ఎగుమతులు పెద్ద ఎత్తున కూడా గ్రంథి శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు చేస్తూ ఉంటారు కాబట్టి వివిధ ఫారంల పేరుతో దీనికి సంబంధించి అన్ని లెక్కలు కూడా చూస్తున్నారు. 5వ రోజు ఉదయం కూడా ఇప్పటికే ఉదయం అంతా కూడా ముగిసిన ఈ రోజుతో సోదాలని అనుకున్నప్పటికీ కూడా వారి అనుచరులు, బంధువులలో మాత్రమే ముగిసినట్లు స్పష్టం చేసి వారి సెల్ ఫోన్లను వెనక్కి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో మాత్రం ఇంకా ఐటీ అధికారులు అక్కడే ఉన్నారు. వారిని బయటికి వచ్చేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా లోనే మొత్తం అన్ని విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు తీసుకున్న నగదుకు సంబంధించి అన్ని లెక్కలు కూడా చూసి మరి కాసేపట్లో కూడా ఈ సోదాలు ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మరోపక్క ఇక్కడే కాకుండా అటు మద్రాస్ లో కూడా గ్రంథి శ్రీనివాస్ వ్యాపారానికి సంబంధించి ఆ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మద్రాస్ లో, అలాగే సింగరాయకొండ, నాగయలంక ఈ 3 ప్రాంతాల్లో కూడా గ్రంథి శ్రీనివాస్ కు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి. ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించి కార్యాలయాలతో పాటు వారి బంధువుల ఇళ్లు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో వారి నివాసాల్లో, వారి అకౌంట్స్ కు సంబంధించి కూడా 4 రోజుల నుంచి దర్యాప్తు చేసినటువంటి ఐటీ అధికారులు నిన్న సాయంత్రంతో మద్రాస్ లో కూడా పూర్తయ్యాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం మద్రాస్ లో ఉన్నటువంటి అతని కార్యాలయ సిబ్బంది కూడా ఐటీ శాఖ అధికారుల దాడులు ఇక్కడ ముగిశాయి, రికార్డులన్నీ కూడా వారు స్వాధీనం చేసుకున్నారు అని కూడా వారు సమాచారం ఇచ్చినట్లయితే మనకు తెలుస్తోంది. భీమవరంలోని నివాసంలో మాత్రం వారు ఇంకా సోదాలు ముగియకుండా ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తుకు సంబంధించి వారు ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు అనుమానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కాసేపట్లోనే పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. సునీత. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.